స్కూల్ ఫీజులు తల్లిదండ్రులకు గుదిబండలా మారాయి. ప్రతి ఏడు 15 నుంచి 50% ఫీజులు పెంచడం, కొన్ని స్కూళ్లలో 25% ఫీజు ముందే కట్టాలని అల్టిమేటం ఇవ్వడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. స్కూల్ ఫీజులను నియంత్రిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు పట్టించుకోవడం లేదని పేరెంట్స్ ఫైర్ అవుతున్నారు. విద్యా కమిషన్ విచారణ పేరుతో కాలయాపన చేస్తే ఆందోళన తప్పదని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రజలకు పరీక్షా కాలంగా మారింది. కేవలం 14 నెలల్లోనే జనాలు అరిగోసపడుతున్నారు. రేవంత్ సర్కార్ చేతగానితనానికి అన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అలవిగాని 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాటిని కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. ముఖ్యంగా సమస్యలకు నెలవైన విద్యాశాఖ పరిధిలో రేవంత్ టీం ఇవ్వని హామీ లేదు. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలను నియంత్రిస్తామని, అడ్డగోలు ఫీజులు వసూలు చేయకుండా చర్యలు తీసుకుంటామని హామీల వర్షం కురిపించింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం విద్యాశాఖకు ప్రత్యేకంగా మంత్రిని కూడా కేటాయించలేదు. స్వయంగా రేవంత్ పర్యవేక్షణలోని విద్యాశాఖ సమస్యలకు నిలయంగా మారింది. గత 14 నెలలుగా విద్యాశాఖను కనీసం పట్టించుకోని ప్రభుత్వం విద్యా కమిషన్ విచారణ పేరుతో కాలయాపనకే పరిమితమైందన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. విద్యాశాఖపై ప్రత్యేకంగా మంత్రి పర్యవేక్షణ లేకపోవడంతో ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలది ఇష్టారాజ్యంగా మారింది. ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడుస్తున్నా స్కూళ్లలో ఫీజుల నియంత్రణ లేకపోవడం తల్లిదండ్రులు, విద్యార్థులకు శాపంగా మారింది. ఇప్పటికే లక్షలు, వేలు ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలు ఏడాది ముగిసేలోపే 15 నుంచి 50% వరకు ఫీజులను పెంచేస్తున్నారు. ఇక కార్పొరేట్ స్కూల్స్ లో ఈ మధ్యనే 30 నుంచి 40% ఫీజులు వసూలు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. న్యూ అకాడమిక్ ఇయర్ నుంచి ఒక్కో క్లాస్ కు 25,000 నుంచి 55,000 వరకు ఫీజులు పెరగనున్నాయి. ప్రభుత్వ నియంత్రణ లేక విద్యా సంవత్సరం ముగియక ముందే ఫీజులను పెంచేసుకుంటున్నారు. ఇప్పటికే మెజారిటీ స్కూళ్లలో ఫీజులను పెంచడంపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. మేము లాస్ట్ 5 years నుండి ఈ స్కూల్లో మా పిల్లలు జాయిన్ చేసాము. కరోనా ముందు నుండి జాయిన్ చేసిన తర్వాత కరోనా అయిపోయిన నెక్స్ట్ ఇయర్లో 20% 50% ఫీ పెంచారు. ఎందుకు పెంచారు అని అడిగినప్పుడు 20,000 ఉన్నది 50,000 చేశారు. అప్పటికప్పుడు ఏమన్నా అడిగితే ప్రిన్సిపల్ మేడంకి మేము రెస్పాండ్ అయ్యి మేము వెళ్ళి పేరెంట్స్ అందరం అడుగుతుంటే టీసీ ఇస్తాము, తీసుకొని వెళ్ళిపోండి, మాకు అవసరం లేదు. ఎందుకు ఫీజు హైక్ చేశారని మేము అడిగితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. మా పిల్లలు అక్కడ కోచింగ్ తీసుకుంటలేరు, ఫీజులు కడుతున్నాము, మాకు 5 to 10% పెంచుతా అన్నారు. అంతకు మించి మేము ఎందుకు పే చేయాలి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మమ్మల్ని అడిగి చేయలేదు. ఫీజుల దోపిడీని ప్రభుత్వం అరికట్టలేకపోతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 14 నెలలుగా ఫీజుల నియంత్రణ చేపడతామని చెప్పడమే కానీ కాంగ్రెస్ సర్కార్ చేసిందేమీ లేదని మండిపడుతున్నారు. రేవంత్ సర్కార్ తీరు చూస్తుంటే మరో ఏడాదైనా చట్టం కార్యరూపం దాల్చేలా కనిపించడం లేదని, ఫీజుల గండం ప్రతి ఏడాది తప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణపై విద్యా కమిషన్ అన్ని వర్గాలతో సంప్రదింపులు జరుపుతోందని, కమిషన్ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చేపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఫీజుల కట్టడి కోసం జీవో జారీ చేసేందుకు కూడా సర్కార్ సన్నాహాలు చేస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చట్టం తీసుకురావాలని, జీవోలతో ఉపయోగం ఉండదని, సమస్యలపై న్యాయస్థానంలో పోరాడలేమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక చట్టం రూపొందించాలంటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. కనీసం బడ్జెట్ సమావేశంలోనైనా చట్టంపై దృష్టి పెట్టి వచ్చే ఏడాది నాటికైనా అమలు జరుగుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సిబిఎస్ఈ స్కూల్స్ కొత్త అకాడమిక్ ఇయర్ ను కూడా ప్రవేశాలు ప్రారంభించి లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ ఉదాసీనతతోనే ప్రైవేట్ యాజమాన్యాలు రెచ్చిపోతున్నాయని తల్లిదండ్రులు, విద్యార్థులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పేరెంట్స్ కి ఒక స్లిప్ ఇచ్చేసి 30% హైక్ చేసి ఆ స్లిప్ మీద 30 to 40% హైక్ చేసి ఆ స్లిప్ మీద మీరు సిగ్నేచర్ చేయించుకొని రండి. ఆ సిగ్నేచర్ వచ్చితే ఆ సిగ్నేచర్ చేసినాక మేనేజ్మెంట్కి ఇస్తే మేమేందంటే ఆ స్లిప్స్ మేము మాట్లాడదాము. అసలు పేరెంట్స్ ఎట్లా, మీరు పేరెంట్స్ కమిటీ లేకుండా పేరెంట్స్ని అడగకుండా మీరు 30 to 40% ఎట్లా హైక్ చేస్తారు అనేసి ఖచ్చితంగా మేనేజ్మెంట్ మా పేరెంట్స్ కమిటీతోని మాట్లాడాలి.
మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 40% హైక్ను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. ఖచ్చితంగా వాళ్ళు తగ్గించే వరకు కూడా మేము ఈ ఆందోళన అనేది ఖచ్చితంగా చేస్తాము. మేము పేరెంట్స్ కమిటీగా చెప్తా ఉన్నాము, ఖచ్చితంగా మేనేజ్మెంట్ రావాలి, మాట్లాడాలి, మాకు పరిష్కారం చూపించేంత వరకు ఈ ఆందోళన కొనసాగుతుంది అనేసి నేను ప్రైవేట్ యాజమాన్యాలు అడ్డగోలు ఫీజులు పెంచడంపై తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టారు. ఏడాదికి 5 నుంచి 10% ఫీజులు పెంచుతామని చెప్పి ఇప్పుడు 50% ఫీజులు పెంచడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. స్వయంగా రేవంత్ రెడ్డి విద్యాశాఖను పర్యవేక్షిస్తే మంచి రోజులు వస్తాయని భావించాం కానీ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారిందంటున్నారు. రోజు రోజుకు సమస్యలు మరింత జటిలంగా మారుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి ఫీజుల నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ కోరుతున్నారు.